తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహిమగల మహారాజా, మీ నామానికి తండ్రి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకొని నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, విత్తబడుతున్న వాక్యం తండ్రి నూరంతల ఫలితాన్ని దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు ప్రతి ఒక్కరు దయచేయండి. వాక్యంలో సత్యాన్ని గ్రహించడానికి, వాక్యానుసారముగా జీవించడానికి నీ కృపని అనుగ్రహించమని మీకే సమస్త మహిమా ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 40 లక్షల మందిని ఐగుప్తు నుంచి విడిపించడానికి కని విని ఎరుగని అద్భుతాలు, చరిత్రలో నిలిచిపోయే అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేయడానికి, మోషేని ఇష్టపడి ఎన్నుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? మోషే కంట పెద్దవాడు అహరోన్ ఉన్నాడు, అలాగే ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. కానీ చరిత్రలో నిలిచిపోయే అద్భుతాలు మోషే ద్వారా మాత్రమే దేవుడు చేయడానికి, మోషేనే ఇంకెవరు సమస్య లేదు, మోషేని మాత్రమే కావాలి అని మోషేని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? మోషే ద్వారా జరిగిన అద్భుతాలు మామూలు కాదండి. కని విని ఎరుగని చరిత్రలో నిలిచిపోయే అద్భుతాలు ఒక్క మోషేని మాత్రమే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, మోషే తన జీవితంలో త్యాగం చేయగలిగిన 3 విషయాలు, తన ఆత్మ నిమిత్తం, మోషే యొక్క ఆత్మ నిమిత్తం 3 విషయాలు త్యాగం చేశాడండి. ఆ 3 విషయాలు కూడా విడిచిపెట్టకపోతే తన ఆత్మ రక్షించబడదని చెప్పి వాటిని విడిచిపెట్టాడు. ఒక మనిషి యొక్క హృదయం త్యాగం చేయగలిగే 3 విషయాలు మోషే త్యాగం చేశాడు. ఒకసారి బైబిల్లోకి వెళ్దాము. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఉన్నవారు తెరిచి చూస్తే కనుక మనిషి హృదయం చేయగలిగే 3 త్యాగాల్ని మోషే చేశాడు. అవేంటో చూసుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ తెరవాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఉండెంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన దానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. ఇందులో చూస్తే కనుక మోషే తన ఉన్నత స్థితిని, గొప్పతనాన్ని విడిచిపెట్టాడండి. ఫరో యొక్క కుమార్తె మోషేని బ్రతికించింది. అక్కడితో ఆగిపోలేదు, కానీ అంతకంటే గొప్ప పనే చేసింది. ఆయన్ని దత్తత తీసుకొని సొంత కుమారునిగా చేసుకొని విద్యావంతునిగా చేసి ఆయనకు ఒక భవిష్యత్తునిచ్చింది. ఇంకా కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే కనుక మోషేని దత్తత తీసుకున్న ఈ యొక్క ఫరో కుమార్తె ఫరోకి ఏకైక సంతానం. అంటే ఫరోకు ఉన్నదంతా కూడా ఎవరిదండి? ఫరో కుమార్తె. ఈ ఫరో కుమార్తె మోషేని కుమారునిగా చేసుకుందంటే మోషేకి, ఫరో కుమార్తెకు ఉన్నదంతా కూడా ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు మోషేకి వెళ్తుంది. దీన్ని బట్టి ఆలోచిస్తే మోషే ఐగుప్తుకి ఒకరోజు రాజు అయ్యే అవకాశం ఉంది. అంటే జ్ఞాపకం చేసుకోండి, దీన్ని బట్టి ఈజిప్ట్ అంతటికి కూడా ఒకరోజు మోషే రాజు అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఫరో కుమార్తెతో ఉన్న ఈ సంబంధాన్ని బట్టి మోషే ఈ ఐగుప్తులో చాలా గొప్పవాడయ్యే అవకాశం ఉంది. ఇది మోషే యొక్క స్థితి, మోషే యొక్క గొప్పతనం. అయితే ఇప్పుడు చెప్పాను కదా, మోషే ఏం విడిచిపెట్టాడు, మోషే జీవితంలో ఏం సాక్రిఫైస్ చేశాడు, ఏం విడిచిపెట్టాడు, ఏం కోరుకున్నాడు. మోషే ద్వారా దేవుడు ఇన్ని అద్భుతాలు, ప్రపంచంలో చరిత్రలో నిలిచిపోయే అద్భుతాలు చేయడానికి మోషే ఏం సాక్రిఫైస్ చేశాడు, ఏం త్యాగం చేశాడు, ఏమి స్వీకరించాడు, ఏం తీసుకున్నాడు అంటే ఇందులో నెంబర్ 1 మొట్టమొదటిది మోషే యొక్క స్థాయి, మోషే యొక్క స్థితి, మోషే యొక్క స్థాయిని మోషే త్యాగం చేశాడు. దీనికి ముందు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మోషే యొక్క స్థితి ఏంటంటే ఫరో యొక్క కుమార్తె కుమారుడు. అంటే అంత గొప్ప స్థాయి, ఐగుప్తులో ఉన్న అంత గొప్ప స్థాయి మోషేది. మోషే ఏం త్యాగం చేశాడంటే స్థాయి,
ఉన్నత స్థితి, అధికారం, గౌరవం, బిరుదులు ఇవన్నీ కూడా మోషే కాళ్ళ ముందే ఉన్నాయి, మోషే చేతిలోనే ఉన్నాయి. కానీ అక్కడ ఏం చేశాడు తెలుసా అండి? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికట ఒప్పుకోలేదట మోషే. ఇది స్థితి. మోషే ఈ స్థాయిని త్యాగం చేశాడు. మొట్టమొదటిది మోషే చేసింది త్యాగం. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే చాలా ఉన్నతమైన స్థితి మోషేది. ఆ స్థితిని విడిచిపెట్టాడు. ఈరోజు ప్రపంచంలో అనేక మంది మనుషులు ఈ స్థాయి పెంచుకోవడం కోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నా పేరు ఏంటో తెలియాలి ప్రపంచంలో, నా స్థాయి ఏంటో, మన స్థాయి పెంచుకోవడానికి మన పేరు ప్రజల్లో తెలియాలి, నా స్థితి ఏంటో, నా స్థాయి ఏంటో ప్రపంచంలో మారుమ్రోగాలని చెప్పి ఈరోజు ఎంతోమంది ప్రజలు వారి సమయాన్ని, వారి ఆరోగ్యాన్ని, వారి ఆలోచనల్ని, అలాగే వారి జీవితాన్నే ఏకంగా త్యాగం చేస్తున్నారు ఈ స్థాయి పెంచుకోవడం కోసమే. ఈ స్థాయిని విడిచిపెట్టాడు మోషే. చూడండి, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక సోషల్ మీడియా లేనప్పుడు అప్పట్లో పబ్లిక్ ఫిగర్స్ అవ్వచ్చు, సెలబ్రిటీలు అవ్వచ్చు, ఎంతమంది ఉండేవారు? ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సోషల్ మీడియా అభివృద్ధి లేనప్పుడు పబ్లిక్ ఫిగర్స్, ఎవరు పబ్లిక్ ఫిగర్స్ అప్పట్లోని? మీకు తెలిసిన పబ్లిక్ ఫిగర్స్ ఒకసారి చెప్పండి. ఒక 20 సంవత్సరాలు ఒక 30 సంవత్సరాల వెనకాతల పబ్లిక్ ఫిగర్స్ ఎవరైనా? లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్స్, వాళ్ళ కోసం అంత ఐడియా లేదు, కొంతమంది సినిమా యాక్టర్స్ అంటే ఈయన ఒక పబ్లిక్ ఫిగర్ అనేవారు. లేదా కొంతమంది అధికారులు ఉన్నారంటే ఎవరు? అప్పుడు తెలిసిన అధికారులు ఎవరండి? అందరికీ కూడా నోటెడ్. రాజీవ్ గాంధీ గారు అవ్వచ్చు, ఇంకా సోనియా గాంధీ గారు, ఇంకా ఇందిరా గాంధీ గారు, తెలిసిన చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు తెలుసు? పబ్లిక్ ఫిగర్స్ కదండి. ఈరోజు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత అప్పట్లో 10% మాత్రమే పబ్లిక్ ఫిగర్స్ అన్నా సెలబ్రిటీలు అన్నా తెలిసేవారు. ఈరోజు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, అలాగే ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్లు ఇంతగా సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు అందరూ పబ్లిక్ ఫిగర్సేనండి కదండి. ఎక్కడ అందరూ సెలబ్రిటీలే, అందరూ పబ్లిక్ ఫిగర్సే. ఒక అమ్మాయి చిన్న వీడియో చేసింది. ఈరోజు ఎంతమంది, అందరూ సెలబ్రిటీలే, అందరూ పబ్లిక్ ఫిగర్సే. బాగా చదువుకుంది కానీ ఉద్యోగాలు లేవట, చిన్న వీడియో చేసిందంటే పాపం తన బాధ కొద్దీ ఏం చేసింది, వీడియో చదువుకున్నా సరే ఉద్యోగాలు రావట్లేదు, చిన్న వీడియో చేసింది. ఈరోజు అమ్మాయి ఏంటి, పబ్లిక్ ఫిగర్, సెలబ్రిటీ అయిందండి, సెలబ్రిటీ అయింది. ఎవరో ఒక ఆమె బస్ స్టాండ్లో చెత్త ఏరుతూ ఆ చెత్త తీసి ఎక్కడ పెట్టింది, అందరూ నడుస్తున్నారు అద్దీ ప్లేస్లో, ఆ చెత్త తీసి ఆ డస్ట్బిన్లో వేసింది. అది ఎవరో వీడియో క్యాప్చర్ చేశారు. ఆమె ఈరోజు పబ్లిక్ ఫిగర్. ఏకంగా అధికారులు దిగి వస్తున్నారు వాళ్ళని పొగడ్డానికి, వాళ్ళని ప్రశంసించడానికి. ఎలాగ పబ్లిక్ ఫిగర్స్ అయిపోతున్నారు. నిన్న మొన్న చూస్తే ఒక చిన్న అబ్బాయి అట పబ్లిక్. ఈరోజు సెలబ్రిటీలు అవ్వడం పెద్ద కష్టం కాదు. ఈరోజు ఒక పబ్లిక్ ఫిగర్ అంటే పెద్ద వాల్యూ లేదు. ఆ రోజు ఉన్న రాజీవ్ గాంధీ గారికి, ఆ రోజుకున్న జవహర్లాల్ నెహ్రూ గారికి ఉన్న వాల్యూ ఈరోజు ఉందా చెప్పండి? ఈరోజు పబ్లిక్ ఫిగర్స్కి వాల్యూ ఉందా? చిన్న అబ్బాయి క్వశ్చన్ పేపర్ వచ్చిందట, 4 సంవత్సరాలు ఎగ్జామ్ సీజన్ కదా, క్వశ్చన్ పేపర్ వస్తే ఆ క్వశ్చన్ పేపర్లో, ఆ ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్న వచ్చింది, ఉపమాన అలంకారం అంటే ఏంటి? చూసారు ఎవరైనా? ఉపమాన అలంకారం అంటే ఏంటని వస్తే ఏం రాశాడు తెలుసా అండి? ఉప్మారవ్వ తీసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి నీళ్ళేసి వేడి నీళ్ళు మరిగాక అందులో ఉప్మా రవ్వ వేసి గట్టిగా ఒక తిప్పితే ఉప్మా రెడీ అని రాసాడండి. ఈరోజు సెలబ్రిటీ అయిపోయాడు. ఈరోజు అంతా ప్రతి చోట కూడా స్థాయిని పెంచుకోవడానికి మనుషులు వారికి స్థితిని, వారికి పరపతిని, వారికి గొప్పతనాన్ని, వాళ్ళ గౌరవాన్ని, వారి యొక్క బిరుదుల్ని పెంచుకోవడానికి పబ్లిక్లో మనుషులు నన్ను గుర్తించాలంటే నేను ఎలాగ స్థాయి పెంచుకోవాలి? దానికోసం అనేక మంది చచ్చిపోతున్నారు, అనేక మంది ప్రాణాలు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే చూస్తే కనుక నేను చచ్చిపోయినా సరే నేను ప్రజల్లో నా గుర్తింపు ఉండాలని చెప్పి ఏం చేస్తున్నారు? చచ్చిపోతూ కూడా సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ చచ్చిపోతున్నారు. స్థాయి కోసం ప్రాణాలు పెడుతున్నారు, స్థాయి కోసం ప్రాణాలు తీసేస్తున్నారని. ఈరోజు నన్ను ఎలాగైనా సరే ప్రజలు గుర్తించాలి, పబ్లిక్ ఫిగర్ని అవ్వాలి, నేను ఒక సెలబ్రిటీని అవ్వాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను. దానికోసం ఏం చేస్తున్నారు? సెల్ఫీ వీడియోలు, చచ్చిపోతూ నీటిలో దూకేస్తూ పక్కోడిని సెల్ఫీ తీయమంటున్నారు. దూకేసి చచ్చైనా చచ్చిపోతున్నారు కానీ నా స్థాయి పెరగాలి. నేను ఈరోజు చచ్చిపోయినా సరే నన్ను ప్రజలు గుర్తించాలి.
ఈ స్థాయి కోసం ఈరోజు అనేక మంది కొట్టుకు చేస్తున్నారు. ఈ స్థాయి కోసం అనేక మంది ప్రాణాలు తీసేస్తున్నారు. ఈ స్థాయి కోసం ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, ట్విట్టర్లో, ఎందులోనైనా సరే నా స్థాయి, నా పరపతి, నేనేంటో గుర్తించాలి ప్రపంచం అని చెప్పి స్థాయిని పెంచుకోవడానికి ఈరోజు అనేక మంది చచ్చిపోతున్నారండి. ఈ స్థాయిని విడిచిపెట్టాడు ఈరోజు మోషే అండి. ఈరోజు చూస్తే కనుక మనిషి ఏ స్థాయి, ఏ గొప్పతనం కోసం కృషిస్తున్నాడో మోషే ఈ స్థాయి, ఈ గొప్పతనాన్ని విడిచిపెట్టాడని. హల్లెలూయా. ఏమంటున్నాడు చదివాం కదా వాక్యంలో. తన స్థాయి, ఏ స్థాయి విడిచిపెట్టాడు? ఫరో యొక్క కుమార్తె అని అనిపించుకోవడానికట మోషే ఒప్పుకోలేదట. మొట్టమొదటిది ఫస్ట్ పాయింట్, మోషే ద్వారా ఇన్ని చరిత్రలో నిలిచిపోయే అద్భుతాలు జరిగించడానికల్లా మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా అండి? తన యొక్క స్థాయిని విడిచిపెట్టి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, రెండో దానికి వెళ్ళిపోదాం. ఇంతకు మించి ఆనందాన్ని వదులుకున్నాడట. ప్రతి పాయింట్ దగ్గర కూడా అదే వాక్యం చదవాలి. చూద్దాం మళ్ళీ ఒకసారి అదే వాక్యం చదువుదాం. ఫస్ట్ తీశారు కదా, అందుకనే ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఉంచండి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26లోనే తిను ఏవేవి విడిచిపెట్టాడో అవన్నీ కూడా ఉన్నాయి. చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఒప్పుకొనలేదు. చాలండి, ఇక్కడ చాలు. ఇందులో నెంబర్ 2 ఫస్ట్ది ఏంటండి? ఫస్ట్ది ఏం విడిచిపెట్టాడు? స్థాయి, తన స్థితి, తన యొక్క గౌరవం, గొప్పతనం అన్నీ కలిపి ఒక స్థాయిని విడిచిపెట్టాడు. రెండవది అంతకంట గొప్ప విషయం, ఒకదానికి మించి ఒకటి విడిచిపెట్టాడు. రెండవది అంతకంట గొప్పది ఏంటంటే తన ఆనందం. అల్పకాల, ఇందులోనే చదివాం కదా ఏంటంటే అల్పకాల పాప భోగాలు అంటే ఆనందం, మేధా సంబంధమైన ఆనందం, అలాగే సామాజిక ఆనందం, ప్రతి విధమైన ఆనందం మోషే కాళ్ళ ముందే ఉంది, మోషే చేతుల్లోనే ఉందండి. ఐగుప్తులో మంచి విద్యావంతులు, అలాగే మంచి మ్యూజిక్ ప్లేయర్స్ చెప్పాలంటే ఐగుప్తులోనట ప్రతి విధమైన ఆనందం. ఐగుప్తి వాద్య కళాకారులు, అలాగే అందంగా నృత్యం చేసే ఆడపిల్లలు, మనసుకు నచ్చినంత మద్యం, ఐగుప్తిలో ఉన్న సౌకర్యాలు, ఐగుప్తిలో ఉన్న సుఖభోగాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మంచి వాద్య కళాకారులు ఉంటారట, మంచి అంత అందమైన నృత్యం చేసే మంచి ఆడపిల్లలు ఉండేవారట ఐగుప్తిలో. మనసుకు నచ్చినంత మద్యం అందిస్తూనే ఉంటారు. మంచి పట్టు తివాచీల మీద చక్కగా పడుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్రాంతాల్లో, మంచి పెద్ద రాజు భవనాల్లో, అలాగే నచ్చినంత భోజనం, చిటికేస్తే 100 భోజనాలతోని ఎదురుగుంటూ ఉంటే అంత లగ్జరీ లైఫ్. అలాగే ఇంద్రియ సుఖము, జారత్వము, అందమైన అమ్మాయిలతో మనసుకు నచ్చినంత జారత్వం చేయడానికి, సుఖభోగాలు అనిపించడానికి విలాసవంతమైన జీవితం మోషే కాళ్ళ ముందు, మోషే చేతుల్లోనే ఉందండి. విలాసవంతమైన జీవితం. మోషే ఏ పని చేయవసరం లేదు, ఏ బాధ్యతలు తీసుకోవసరం లేదు. ఎందుకంటే ఫరో కుమార్తెతో ఉన్న సంబంధం అంత గొప్పది మోషేకి. మోషే పనులు చేసి వీళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అంత విలాసవంతమైన జీవితం అనుభవించడానికి మోషే దగ్గరే ఉంది, మోషే కాళ్ళ దగ్గర ఉంది. ఈరోజు చూడండి, ఏ మనిషిని అడిగినా సరే ఏం కోరుకుంటారు? మోషే కోసం చెప్తున్నాను, ఫస్ట్ నేను వినండి. మోషేకి అంత విలాసవంతమైన సుఖభోగాలతో ఏం ఎంజాయ్ చేయాలంటే, ఏ మనసుకు నచ్చింది ఎంజాయ్ చేయొచ్చు మోషే. అది మోషే యొక్క ఆనందం. కాళ్ళ దగ్గర మఠం వేసుకొని కూర్చునే అన్ని సుఖభోగాలన్నీ కూడా. ఈరోజు నార్మల్గా ఒక మనిషిని అడిగితే కనుక, ఒక మనిషిని ఏమైనా అడిగితే అడిగితే ఏమని చెప్తారండి? ఆనందంగా ఉండాలనుకుంటారు కదా. ఏదైనా అడిగామనుకోండి ఒక మనిషిని ఏదైనా ఒక ప్రశ్న వేస్తే మనసు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒక్కరోజు సెలవు దొరికితే కనుక ఫ్యామిలీ అంతా కలిపి ఎక్కడైనా ఆనందంగా గడపాలి అని అనుకుంటారు. ఈరోజు అందరూ కూడా టూరిస్ట్ ప్లేస్లు ఎంచుకుంటున్నారు. టూరిజం ఎక్కువైపోయింది కదండి. ఈరోజు మనుషులందరూ కూడా టూరిజం వైపు మగ్గు చూపుతున్నారు. ఎందుకు? ఆనందంగా ఉండాలి, ఒక్క సెలవు దొరికితే కనుక సంతోషంగా ఉండాలి అని చెప్పి వినోదం కోసం, సంతోషం కోసం
ఈరోజు ఆహ్లాదం కొరకు మనుషులు ఎంతో పరితపిస్తున్నారండి, ఎంతో తహతహలాడిపోతున్నారు. వీకెండ్ వచ్చిందంటే కనుక ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. మంచి ఆరోగ్యం, సిరి సంపదలు, సుఖభోగాలు కూడా ఒక మనిషికి ఉంటే కనుక ఆ మనిషి ఏం కోరుకుంటాడు చెప్పండి? మనిషికి ఒక మంచి ఆరోగ్యం, సిరి సంపదలు, సుఖభోగాలు ఉన్న ఒక మనిషి ఏం కోరుకుంటాడు? ఏదైనా గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటాడా? ఇది కదా లైఫ్, ఇది కదా ఎంజాయ్మెంట్ అంటే, ఇది కదా. నాలాంటి అదృష్టవంతుడు ఎక్కడుంటాడు? ఆరోగ్యం బాగా ఉండి, సంపాదన బాగా ఉండి, ఎంజాయ్ చేయడానికి అన్నీ మస్తుగా ఉంటే ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడు? జీవితం అంటే ఇది లైఫ్ అంటే అని కోరుకుంటారు కదండి. ఈరోజు వీకెండ్ వచ్చిందంటే కనుక భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పిల్లలు ఏమో స్కూల్స్కి వెళ్ళిపోతారు. ఒక్క వీకెండ్ వస్తే ఏం చేస్తారు? ఒకప్పుడు అంటే ఊర్లు వెళ్ళేటప్పుడు ఇరుగు పొరుగు వరకు చెప్పేవారు కదా. ఊరికి వెళ్తే కనుక అత్తగారు, అలాగే వదిన గారు, పెద్దమ్మ గారు, ఇల్లు చూడండి. ఈరోజు ఎంతమంది చెప్తున్నారు? ఒక ఊరు వెళ్ళాలంటే పక్కింటికి వెళ్ళేంత ఈజీ అయిపోయింది. వీకెండ్ వచ్చిందంటే ఒకప్పుడు అమ్మగారింటికి, అత్తగారింటికి వెళ్ళేవారు. కానీ ఈరోజు హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే మాల్స్ అన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. అందరూ కూడా మాల్స్లో ప్రదక్షిణిస్తున్నారు. ఇంత లగ్జరీగా ఒక్క రోజు సెలవు దొరికితే ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా గడపాలని మనిషి ఎంతో తహతహలాడిపోతున్నాడు. ఒక్క సెలవు దినం వస్తే కనుక మనిషి ఈ లోకంలో ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని మనిషి ఎత్తుక్కుంటున్నాడు. మా ఆనందం ఎక్కడ దొరుకుతుందని, ఎందులో ఆనందం దొరుకుతుంది? కొంతమంది జీవితాల్లో చూస్తే వీళ్ళు ఇతరులకి ఆనందం ఇవ్వగలరు, కానీ వీళ్ళ జీవితాల్లో ఆనందం అనేది ఉండదు. ఇదంతా కూడా మోషేని సూచనగా నేను చెప్తున్నాను. ఇతరులకి సంతోషించగలరు కానీ ఇతరులని ఆనందింపజేయగలరు, కానీ వీరి జీవితంలోనట ఆనందం ఉండదంటండి. ఇలాగే ఒక సర్కస్లో ఒక బఫూన్ ఉన్నాడట. ఆయన ఎప్పుడు కూడా అందరినీ ఆ సర్కస్లో నవ్విస్తూ ఉంటాడట. ఎవరైనా సరే ఆయన ముఖం చూస్తేనే నవ్వుతారు కనుక అందరూ కూడా ఆ బఫూన్ చూడడానికి ఆ సర్కస్కి వెళ్ళారట. అయితే అందరినీ నవ్విస్తూ ఉంటాడట. అయితే అంత అయిపోయాక ఆఖరిలో కూర్చొని ఒక మూలన చాలా దిగులుగా కూర్చుంటాడట. ఇదంతా చూసిన ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఏమయ్యా ఇప్పుడు వరకు అందరిని నవ్వించావు, నువ్వేంటి ఇంత దిగులుగా ఉన్నావు అని అంటే, ఆ బఫూన్ అంటున్నాడు, అందరినీ నేను చేయగలను కానీ, అందరినీ నేను నవ్వించగలను కానీ నాలో సంతోషం లేదు, నాలో ఆనందం లేదు అంటే ఆశ్చర్యపోయాడట. నీలో ఆనందం లేదా? సరే, నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళు, నీకు మందు ఇస్తాడు, ఏదో ఒక సలహా నీకు ఇస్తాడు అని చెప్పి ఆ డాక్టర్ దగ్గర పంపిస్తే ఆ డాక్టర్ చూపించి, నీ సమస్య ఏంటి అంటే, నాకు సంతోషం లేదని, నాకు ఆనందం కావాలి, నా హృదయానికి ఆనందం కావాలి అని అడిగితే, సరే నేను నీకు ఏం మందులు ఇచ్చినా ఏం చెప్పినా నువ్వు చేయలేవు, కానీ దగ్గరలోని ఒక సర్కస్ అవుతుంది, ఆ సర్కస్కి వెళ్తే అక్కడ ఒక బఫూన్ ఉంటాడు, ఆయన చూస్తే కనీసం ఒక 2 గంటలైనా నువ్వు ఆనందంగా ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి సాయంత్రం అక్కడ సర్కస్ అవుతుందంటే చాలా విచారంగా ఉన్నాడు. ఏమయ్యా ఇది కూడా నువ్వు చేయలేవా అని అంటే, ఆ బఫూన్ నేనేనండి అని చెప్పాడంట. చూసారా, ఈరోజు మనిషి ఇతరులని సంతోషింప చేయగలడు, కానీ ఈ మనిషిలో ఏముండట్లేదండి? ఆనందం ఉండట్లేదు. ఆనందం కోసం మనిషి ఎందులో ఆనందం దొరుకుతుందో ఎత్తుక్కుంటున్నాడు. మోషే పాదాల దగ్గర ఇన్ని రకాల సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఆనందం అన్నీ మోషే పాదాల దగ్గరే ఉన్నాయి, కాళ్ళ దగ్గరే ఉన్నాయి. కానీ మోషే ఈరోజు మనిషి ఏ ఆనందం కోసం తహతహలాడిపోతున్నాడో ఆ ఆనందమే వదులుకున్నాడు మోషే. ఆ సంతోషాన్ని వదులుకున్న గొప్ప త్యాగమూర్తి మోషే. ఏమని చెప్తున్నాడు? అల్పకాల పాపభోగాలు అనుభవించడం కంటే అని బయటకు వచ్చాడు. అది నెక్స్ట్ చదువుకుందాం. అల్పకాల పాపభోగాలు వదులుకున్నాడు. అన్ని సుఖ సంతోషాలు మోషే కాళ్ళ దగ్గరే ఉన్నాయండి. ఐగుప్తులో లేనిదంటూ ఏమీ లేదు. ఐగుప్తులో ఏ దేశంలో లేని అంత బంగారం, నిధులు కూడా ఐగుప్తులో ఉన్నాయి. ఆ పిరమిడ్స్ ఇవన్నీ కూడా చూస్తే కనుక చాలా రిచ్ ఏరియా అదంతా కూడా. అక్కడ రాజు అవ్వే అవకాశం మోషేకుంది, కానీ అన్నిటినీ విడిచిపెట్టుకొని ఫస్ట్ ఏదో వదిలేశాడండి, రెండవది ఆనందం వదిలేశాడు. మోషే కాళ్ళ దగ్గర ఉన్న ప్రతి దాన్ని కూడా క్రీస్తు కొరకు విడిచిపెట్టాడు. మొదటిది స్థితిని వదిలేశాడు, రెండవది ఆనందం. ఇన్ని రకాల ఆనందాలు మోషే చేతిలోనే ఉన్నాయి, కానీ అవన్నీ దేవుని కొరకు విడిచిపెట్టిన గొప్ప త్యాగమూర్తి మోషే. 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. ఒకదానికి మించి ఒకటి, ఇది చాలా కష్టం, ఇది ఇప్పుడులోనే ఎవ్వరు వదలలేరు. 3వది సేమ్ వాక్యం మళ్ళీ చదువుదామండి. హెబ్రీయులు రాసిన పత్రిక. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన
నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం దృష్టి ఉంచెను. చాలానే సరిపోతుంది. ఇందులో మూడో పాయింట్ ఏంటంటే ఐగుప్తి ధనము కంటే, చదివారు అందులో, ఐగుప్తి ధనము కంటే మొదటిది స్థాయి, గౌరవం, బిరుదులు వదులుకున్నాడు. రెండవది ఐగుప్తులో ఉన్న సుఖభోగాలు, సంతోషం వదులుకున్నాడు. మూడవది ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు. మోషే వదులుకున్న మూడో విలువైన త్యాగం ఏదైనా ఉందంటే ఐగుప్తిలో ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఐశ్వర్యం అంటే ధనం, సంపద. ఫరో కుమార్తెతో తృప్తిగా ఉంటే చాలు మోషేకి. ఫరో కుమార్తె ఐగుప్తులో ఉన్న సంపద అంతా కూడా మోషేదే. మోషే కుమార్తెతో కుమారుడుగా ఉంటే చాలు, ఇంకేం చేయాల్సిన లేదు. ఏ బాధ్యతలు కూడా మోషే తీసుకోవసరం లేదు. చాలినంత సంతృప్తి కలిగినంత ధనము ఐగుప్తులో ఉంది మోషేకి. ఈరోజు డబ్బు, ధనము, ఐశ్వర్యం అంటే డబ్బు, ధనము. ఈ డబ్బు ఎంత మనిషికి అవసరమో అంత డేంజర్ అండి. ఎవరు చెప్తున్నారు ఇది? చెప్పగలరా? డబ్బు కోసం ఎవరు చెప్తారు? మనిషికి డబ్బు ఎంత అవసరమో అంత డేంజర్ కూడా. సొలొమోన్ భక్తుడు బైబిల్లో చూస్తే కనుక చాలా చోట్ల డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని అనేకమైన వాక్యాలు ఉన్నాయి. సామెతల గ్రంథం ఇంటికి వెళ్తే కనుక మీరు చదివితే కనుక అనేక చోట్ల డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి చూద్దాం. ఒక్క వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 23:4 చూద్దాం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. చాలండి. ఇది ఎవరు చెప్తున్నారో తెలుసా అండి? ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? సొలొమోన్ మహారాజ్ చెప్తున్నాడు. ఐశ్వర్యము పొందాలనుకునే ఆశ నీకు రాగానే ఇమీడియట్గా దాన్ని విడిచిపెట్టే అని సొలొమోన్ మహారాజ్ చెప్తున్నాడు. ఎంత భయంతో చెప్తున్నాడు చూసారా? ఇంతకీ సొలొమోన్ మహారాజు ఎవరంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. ఒక ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి ఐశ్వర్యం పొందాలి, సంపాదించాలన్న ఆలోచన రాగానే ఇమీడియట్గా దాన్ని విడిచిపెట్టే అని చెప్పి సొలొమోన్ మహారాజు చెప్పడానికి గల కారణం ఏంటంటే, సొలొమోన్ మహారాజు ఐశ్వర్యం సంపాదించిన తర్వాత ఎంత భ్రష్టత్వంలోకి సొలొమోన్ మహారాజుని ఐశ్వర్యం తీసుకెళ్ళిందో తన యొక్క అనుభవాల్లోంచి చెప్పాడండి సొలొమోన్ మహారాజు. హల్లెలూయా. డబ్బు ఎలాగైనా సంపాదించాలని చెప్పి డబ్బు కోసం ఎవరైతే ఎడిక్ట్ అవుతారో, డబ్బుకి ఎవరైతే బానిసలు అవుతారో, డబ్బు యొక్క వ్యామోహం, డబ్బు యొక్క పిచ్చిలో ఎవరైతే మొదలు పెడతారో ఆ వ్యక్తి ఏదో ఒక రోజు ఎలా మారుతాడో తెలుసా అండి? కావాలంటే మీరు రాసుకోండి ఒక కొటేషన్లో. డబ్బు సంపాదించాలి, డబ్బుతో పైకి రావాలి, డబ్బు ఎలాగైనా కావాలని డబ్బుకు బానిసలు 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 అని చెప్తున్నాను. డబ్బుకి బానిసలు అవ్వాలని చెప్పి ఎప్పుడైతే ట్రై చేస్తామో ఆ వ్యక్తి ఏదో ఒక రోజు ఎలా తయారవుతాడో తెలుసా అండి? మృగంలాగా తయారవుతాడు. కావాలంటే ఇది ఒక క్యాప్షన్ లాగా రాసుకోండి. డబ్బుకి బానిస, డబ్బుకి అడిక్ట్ అయితే కనుక పైసా 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 కూడబెట్టాలి, ఎలాగైనా పైకి రావాలి, డబ్బుని ఎలాగైనా సంపాదించి డబ్బు సంపాదించి మన అవసరాల కోసం డబ్బు చాలా అవసరం. కానీ అదొక వ్యసనంగా తయారవుతే మనిషిలో ఎలాంటి మార్పులు వస్తాయంటే తినడంలో, పెట్టడంలో, అలాగే ఇతరులకి ఇవ్వడంలో కానీ టైట్ చేసేస్తారు. మార్పులు వచ్చేస్తాయి. తినడంలో, పెట్టడంలో, అన్నిట్లో డబ్బుకు బానిస అయిపోయి డబ్బు పిచ్చి ఎవరైతే పట్టుకుంటుందో ఆ వ్యక్తిలోట ఈ రకాన్ని మార్పులు వస్తాడు. తినడంలో, పెట్టడంలో, ఇతరులకి ఇవ్వడంలో టైట్ చేసేస్తారు, పిసినార్లుగా తయారవుతారట. ఇదే సొలొమోన్ మహారాజు ఏమంటున్నాడంటే, కొంతమందితో పిసినార్లు అంటే ఇతరులకు పెట్టేటప్పుడు కూడా లెక్కలేసుకుంటారట మనసులో. ఇలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు, అలాంటి వాళ్ళకి రుచిగల పదార్థాలు కూడా నువ్వు ఆశించొద్దని చెప్పి ఆ కిందనే చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 23:6 ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థమును ఆశింపకము, అట్టివాడు తన ఆంతర్యంలో. చాలనే సరిపోద్ది. ఏమని చెప్తున్నాడు సొలొమోన్ మహారాజు? ఏమంటున్నాడు అండి? లైన్ అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా. ఇలాంటి మనస్తత్వం ఇక్కడ ఎవరికైనా ఉంటే కనుక ఆలోచించాలి ఒకసారి. ఎంత భయంకరం అంటే మనిషి తింటున్నా సరే లెక్కలేసుకుంటారట. సడన్గా భర్త భార్యకి ఫోన్ చేశాడు,
మా ఆఫీస్లోంచి ఒక ఫ్యామిలీ వస్తున్నారు భోజనానికి. బోల్డ్ సార్లు వాళ్ళ ఇంట్లో వెళ్ళి తిన్నాం కదా, ఒకసారి మన ఇంటికి భోజనానికి వస్తున్నారంటే మొత్తానికి భోజనం రెడీ చేశారు. భోజనానికి వచ్చారు ఫ్యామిలీ, భోజనం వడ్డిస్తున్నారు. భోజనం వడ్డిస్తుంది, ఆయిల్ ఎంత రేట్ పెరిగిపోయిందో. భోజనం వడ్డిస్తుంది, బిర్యానీ వేసుకుంటారా, బిర్యానీ, రైసు, ఉప్పులు, పప్పులు అన్నీ రేట్ పెరిగిపోయి ప్రతి పైసా కూడబెట్టే ఈ సమయంలో ఎలాగో జీవితంలో పైకి వద్దామంటే ఇలాంటి ఒక ఫ్యామిలీ వచ్చి తింటే చాలా అంతా అయిపోయింది. బిర్యానీ వేసుకుంటారా, సాంబార్ వేసుకోండి, చికెన్ బాగుందా, పులుసు బాగుందా అండి అని చెప్పి ఏం చేస్తారట. నెక్స్ట్ చూద్దాం. సామెతల గ్రంథం 7వ వచనం చూడండి. నేను చెప్పిన మాటలకి తినండి, బిర్యానీ వేసుకోండి, పులుసు వేసుకోండి అని చెప్పి ఇలాంటి ఇంత డబ్బు ఖర్చు అయిపోతుంది. మనసులో ఏం చేసుకుంటారట. 7వ వచనం చూడండి. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు. చాలా అటువాడు ఏం చేస్తాడట, బయటకు ఏం చెప్తున్నాడు, బిర్యానీ వేసుకోండి, చేపల పులుసు బాగుందా అండి, లోపల ఏం చేస్తాడు, ఎన్ని రేట్లు పెరిగిపోయి, బిర్యానీ రైస్ రేట్ పెరిగిపోయింది, ఆయిల్ రేట్ పెరిగిపోయింది, కూరగాయల రేట్ పెరిగిపోయింది, వేసుకోండి, పులుసు వేసుకోండి, బిర్యానీ వేసుకోండి. లోపల అంతరంగంలో లెక్కలు చూసుకుంటాడట. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళాక మనకేం జరుగుతుందో కిందనుంది. 8వ వచనం చదవండి. నీవు తినను తినదాన్ని కక్కివేయదువు. అది ఏమవుతుంది ఇంటికి వెళ్ళాక, కక్కివేయదము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళి 1000 రూపాయలు చెల్లించదము. ఇదండి తినే దాన్ని చక్కగా హోమ్ ఫుడ్డే కదా, ఇంట్లోనే కదా ఉంటారు. ఇంటికి వచ్చాక వాంతులు అయిపోతున్నాయి. ఈసారి ఎవరైనా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాక ఇంట్లో కానీ వాంతులు అయిపోతే ఒకటి గుర్తు ఏంటండి, నాకు పెట్టి ప్రతి దానికి మనసులో లెక్కలు వేసుకున్నాడు, అందుకే ఇంటికి వచ్చాక వాంతులు అయ్యాయి కదా. సత్యమే కదండి, నేనేమైనా క్రియేట్ చేశానా? నిజమే కదా. ఎవరైనా ఇంటికి వెళ్ళి వచ్చి భోజనం చేశాక ఒక గుర్తు, ఈరోజు భోజనం పెట్టాడంటే ప్రతి దానికి లెక్కలు వేసుకొని పెట్టాడు నాకు. సో అందరూ అలా ఉండరు, మంచోళ్ళు ఉంటారు కదా, మంచోళ్ళు ఉంటారు, మంచిగా పెట్టేవాళ్ళు మంచోళ్ళు, అందరూ అలా ఉండరు. కాకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ వల్ల, ఇండైజెషన్ వల్ల కొన్నిసార్లు మనకు ఫుడ్ అరక్క వాంతులు అవ్వచ్చు, కానీ అందరూ కూడా ఇలా తీసుకోకూడదు. కానీ సొలొమోన్ మహారాజ్ చెప్తుంది చూసారా, అట్టివాడు మనసులో లెక్కలేసుకుంటుంది. ఎంత సత్యం, ఇది ఎంత సత్యం. ఈ వాక్యాలన్నీ కూడా మీరు చదవాలి ఇంటికి వెళ్ళాక. ఈరోజు మనిషి అలాగే ఉన్నాడు. భోజనానికి పిలుస్తారు, భోజనం పెట్టినట్టే భోజనానికి పిలుస్తారు, కానీ మనసులో ఎంతో బాధపడిపోతారు. ఇంత ఖర్చు అయింది, ఈ ఖర్చు అంతా చక్కగా మేము పొదుపు చేసుకునేవాళ్ళం, ఈ ఖర్చు అంతా కూడా నలుగురు తిన్న తిండి ఉంటే ఈరోజు మాకు బోల్ డబ్బులు మిగిలాయి, మనసులో అనుకుంటే అంతే సంగతి. ఇంటికి వెళ్ళాక అయిపోద్ది. వీళ్ళు పెట్టిన ఖర్చు అంతా మనం హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. కనుక మనసులో లెక్కలేసుకుంటారట. కనుక ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పిసినార్లు, కొంతమంది డబ్బుతో మనుషులు కొంటారంటండి. డబ్బుతో ఏదైనా కొనొచ్చు ఈ లోకంలో అనుకుంటారు చాలామంది. డబ్బుతో మనుషులు కొంటారు. ఇప్పుడు వరకు పిసినారులు చూసాం. డబ్బు ఎక్కువైపోయాక, డబ్బు ఎప్పుడైతే సంపాదించాలని ఆలోచన వచ్చిందో పిసినారులుగా మారి వాళ్ళు ఇతరులకు పెట్టరు, వాళ్ళు తినరు, మనసులో లెక్కలేదు, ఇంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదే డబ్బుని సంపాదించిన తర్వాత ఈ మనిషి ఎలా తయారవుతాడో తెలుసా అండి? డబ్బుతోట మనుషులను కొంటారట, డబ్బులతోట సాక్ష్యాలను కొంటారట, డబ్బుతోట అబద్ధ సాక్షులను కొంటారట. దానికి నిలువెత్తిన నిదర్శనం ఎవరో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉన్న యెజబెల్ యొక్క క్యారెక్టర్ ఏంటో ఒక్కసారి చూద్దాం. నిలువెత్తి నిదర్శనం, డబ్బుతో మనుషులు కొనే ఈ యెజబెల్ యొక్క నిలువెత్తి నిదర్శనం ఏంటో ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. యెజబెల్ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆమె ఎలాంటిది? 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అని యెజబెలు జారత్వములను చెల్లంగితనములను ఇంత అపరితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చానను. చాలు. ఈమె క్యారెక్టర్ ఏంటండి? ఇవి యెజబెల్ యొక్క క్యారెక్టర్ ఏంటి? ఈమె యొక్క జీవితం ఏంటి తెలుసా? ఈమె యొక్క ప్రాస్టిట్యూట్, ఈమె వ్యభిచారి, అలాగే వ్యభిచారంతో పాటు ఏం చేస్తుందట? జారత్వం చేసే స్త్రీ, అలాగే చిల్లంగితనాలు, మంత్రాలు ఉపయోగిస్తుందన్నమాట. ఇవి రెండు కలిపిన భయంకరమైన లేడీ యెజబెల్. ఈమె ఏం చేసిందంటే, ఈమె ఆహాబు యొక్క భార్య, అంటే ఆహాబు రాజు యొక్క భార్య, ఆమె యొక్క రాణి.
అయితే ఈమె డబ్బుతో మనుషులు కొని ఒకరోజు ఈ యొక్క ఆహాబు యొక్క గోడ కానుకొని నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు తోట ఉంది, ద్రాక్ష తోట ఉంది, అంతా మనకి తెలుసు కదా. అయితే ఆ భర్తకేమో ఆ ద్రాక్ష తోట నచ్చిందంట. వెంటనే ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తిని అడిగితే నేను ఇవ్వను, ఇది మా పితరుల ఆస్తి, ఇది ఒకటే ఉంది, సో నేను ఇవ్వను అని సానిగానే వెంటనే ఇంటికి వెళ్ళి ముఖం మార్చుకొని కూర్చొని ఉన్నాడట. వెంటనే అది భార్య గ్రహించిందంట. ఎందుకు ఇలా ఉన్నావు అని అంటే, ఇలాగ నాబోతు యొక్క తోట అడిగితే ఇవ్వను అంటున్నాడంటే, నీకెందుకు, నువ్వు రెస్ట్ తీసుకో, దాని సంగతి ఆ సైట్ డీల్ ఏదో నేను చేస్తానని చెప్పింది. ఎలా డీల్ చేసిందండి? డబ్బుతో 2 సాక్షుల్ని కొన్నది. డబ్బుతో 2 సాక్షి. ఈరోజు అబద్ధాలు చెప్పాలంటే ఊరికనే చెప్తారా? చెప్పండి. ఈరోజు అబద్ధాలు చెప్పమంటే ఊరికనే చెప్తారా? డబ్బులు పడితే అబద్ధం అతికినట్టు చెప్తారు కదా. 2 వ్యక్తుల్ని కొన్నదట డబ్బుతో. ఈరోజు యెజబెలు విషయమే కాదు కానీ మా విషయంలో కూడా చూస్తే కనుక మా దగ్గర కూడా ఈరోజు మా కోసమట, మాకు తెలిసిన విషయం ఏంటంటే, కొందరు ద్వారా వచ్చిన విషయం ఏంటంటే, మా కోసం కూడా డబ్బులతో మనుషులు కొంటున్నారట. చెడ్డ ప్రచారం లోపల చేయడానికి మా కోసం, మా ఇద్దరి కోసం కూడా మరి వాళ్ళు డబ్బులతో మనుషులు కొంటున్నారని చెప్పి కొంతమంది సేవకులు కూడా బాధపడుతున్నారు. అయితే ఇజ్రాయేలీని కాపాడువాడు, కొనుకొడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు మేము చెప్పాలి. అయితే ఎందుకు ఎంత జరుగుతుందంటే, ఈ ప్రాపర్టీ కోసం. ఈ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది ఇస్తే, ఇది స్టార్టింగ్లోనే ఇది ఇస్తే ఇది పట్టుకెళ్ళిపోదామని, ఇదే ఉద్దేశం. ప్రాపర్టీయే కావాలి కానీ ఇది నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ విషయంలో చాలా విసుగొచ్చింది నాకు. చాలా ఇయర్స్ నేనేం చెప్పానంటే అమ్మకి ఒక్క మాట చెప్పాను, అమ్మ ఇది మనకి ఇది వదిలేద్దాం, ఇది పోతే పోని, డబ్బు కోసం కదా కావాలి, డబ్బే కావాలి కదా, డబ్బు వాళ్ళకి కావాలి. ఆ అమ్మ ఆపరేషన్సే కానీ ఈ కష్టాలు, ఈ వేదనలు, ఈ బాధలు అన్నీ కూడా నాకు, ఈ డబ్బు ఎవరికండి? వాళ్ళకి కావాలి. బాధ్యతలు తీసుకోవడానికి వద్దు మనుషులు, బాధ్యతలు, శ్రమలు, కష్టాలు అన్నీ కూడా నాకు. అయినా సరే అవి నేను సంతోషంగా స్వీకరించాను. అదేంటంటే అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా. తల్లిదండ్రులను చూసుకోవడం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఇందులో దీన్ని వాళ్ళు ఆస్తిగానే చూస్తున్నారు కానీ దేవుని సేవగా చూడట్లేదు. ఇప్పుడు నీ మాట ప్రకారం ఇప్పుడు దేవుడు మనిద్దరి ద్వారా ఈ సేవని నడిపిస్తున్నాడు. ఇది మచ్చ కూడా లేకుండా, ఇందులో చిన్న మచ్చ కూడా లేకుండా దేవుడు మన ద్వారా నిర్దోషంగా ఇక్కడ సేవ జరిగిస్తున్నాడు. నీ మాట ప్రకారమేగా నేను చేస్తే ఇదొక వ్యాపార కేంద్రంగా మార్చబడుతుంది. అర్థం చేసుకోండి. నీ మాట ప్రకారం నేను చేస్తే ఇదొక వ్యాపారంగా మార్చబడుతుంది, వ్యాపార కేంద్రంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక వీడియోలో చెప్పారు, ఇక్కడ నుంచి మేము అన్నీ కూడా ఆపరేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి. ఇక్కడ నుంచి ఇదొక వ్యాపార కేంద్రంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. సో ఇది పక్కా వ్యాపార కేంద్రంగా మార్చబడుతుంది. అందుకని దేవుడు మనకి దీన్ని బాధ్యతగా ఇచ్చాడు. ఇది చాలా విలువైందండి ఇది. కానీ బహుమంది భక్తిహీనులకున్న నీతిమంతుడికి ఉన్నది కొంచెమైనా సరే భక్తిహీనుల కన్నా శ్రేష్టమైంది. ఇది చాలా విలువైంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు. అందుకని ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఒక మచ్చ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ఇది నడిపించబడుతుంది. ఇప్పుడు ఇది కానీ వ్యాపార కేంద్రంగా అయిందంటే మాత్రం దేవుడు తప్పకుండా ఒకరోజు మనల్ని లెక్క అడుగుతాడు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇది దేవుడు ఇక్కడ ఉన్నాడు. అందుకనే ఈరోజు అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచక్రియలు, ప్రతి ఒక్కరిని కూడా ఇందులో అడుగుపెట్టిన వారిని అందరినీ కూడా దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎక్కడ వ్యాపారానికి సంబంధించింది కానీ ఏదీ లేదు, కానీ ఇది ఎత్తబడే సంఘం. హల్లెలూయా. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దాంట్లో కూడా దేవుడు మాకు తోడేయండి ఎంతో చక్కగా విడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు ఐశ్వర్యం ద్వారా మనుషుల్ని కొంటున్నారు, బంధాలు పోతున్నాయి. ఒకప్పుడు కలుసున్న కుటుంబాలు ఈ ఐశ్వర్యం, ఈ డబ్బు అనేది ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. ఎంతమంది కుటుంబాలు ఇలా ఉన్నాయండి ఈరోజు? ఎన్నో కుటుంబాలు. కనుక ఈ యొక్క భ్రష్టత్వంలోకి ఈ డబ్బు, ఈ ఐశ్వర్యం అనేది పిచ్చి ఎప్పుడైతే పట్టుకుంటుందో, దీనికి అడిక్ట్ ఎప్పుడైతే అవుతామో, ఈ డబ్బు అట్లా మనిషిని మృగంలాగా మారుస్తుంది అనడానికి వీళ్ళే నిదర్శనం. మృగంలాగా సేవకులు లేదు, ఎవరికి లేదండి. కొద్ది రోజులు పోతే మృగాలు అయిపోతారు. డబ్బు కోసం, 200 కోసం
200 కోసం తల్లిని చంపేసిన కొడుకు, 1000 రూపాయల కోసం అన్నయ్యని చంపేసిన తమ్ముడు, ఇలాంటివన్నీ న్యూస్లు వింటున్నా. డబ్బు కోసం మనుషులు చంపేస్తున్నారు, డబ్బు కోసం చచ్చిపోతున్నారు. ఇలాంటి డబ్బు, ఈ ఐశ్వర్యం మోషే విడిచిపెట్టాడు. ఐగుప్తి ధనము కంటే, ఒకసారి చదువుదాం, మరొకసారి ఆ వాక్యం మరొకసారి చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానందు దృష్టి ఉంచెను. చాలు. మోషే జీవితంలో 3 విషయాలు విడిచిపెట్టాడు. ఇలాంటి ఐగుప్తి ధనంకు కానీ నేను ఎడిక్ట్ అయిపోతే, నేను బానిసన అయిపోతే, ఆ విలాసవంతమైన జీవితాన్ని కానీ నేను స్వీకరిస్తే నేను కూడా రాబోయే దినాల్లో ఒక మృగంలాగా మారే అవకాశం ఉందని చెప్పి ఐగుప్తి ధనము కంటే అని చెప్పి ఐగుప్తి ధనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. 3 విషయాలు మనిషి హృదయం విడిచిపెట్టగలిగే, త్యాగం చేయగలిగే 3 విషయాలు ఈరోజు మోషే త్యాగం చేశాడండి. మొట్టమొదటిది స్థితి, రెండవది ఆనందం, భోగభాగ్యాలు, మూడోది ఐగుప్తి ధనం, ఐశ్వర్యం. 3 విషయాల్ని కూడా ఇలాంటి మృగంలాగా నేను మారే అవకాశం ఉంటుంది కనుక ఆనందాన్ని విడిచిపెట్టాడు, తన స్థాయి, తన పరపతి, తన యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తి యొక్క డబ్బును కూడా విడిచిపెట్టాడు. 3 విషయాలను విడిచిపెట్టాడు. మరి ఏం స్వీకరించాడు? ఏ 3 విషయాలు కావాలని కోరుకున్నాడు? నెక్స్ట్ వీక్ టైం ఉంటే కనుక నేను చెప్తాను. మోకాళ్ళ మీదకి వెళ్దామండి, మోకాళ్ళ మీదకి వెళ్దాం. 3 విషయాల్ని మోషే త్యాగం చేశాడు. ఇంకొక 3 విషయాల్ని మోషే కోరుకున్నాడు. మోషేని ఇంత బలంగా వాడుకోవడానికి, మోషే ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగించడానికి మోషే త్యాగం చేశాడు. ఏ మనిషి కూడా త్యాగం చేయలేనివి మోషే త్యాగం చేశాడు. ఈరోజు ఆనందం, సెలవు దొరికితే వీకెండ్లో ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా గడపాలి. ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలా, ఒక హోటల్కి వెళ్ళాలా, కుటుంబం అంతా కూడా రెస్టారెంట్స్, మాల్స్. ఈరోజు ఎక్కడ ఆనందం దొరుకుతుందో మనుషులు ఎత్తుక్కుంటున్నారు. డబ్బు కోసం బంధాలు విడిపోతున్నాయి. ఒకప్పుడు డబ్బు లేనప్పుడు కలిసి ఉన్న కుటుంబాలు డబ్బు వచ్చాక ఈరోజు విడిపోతున్నాయి. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో గమనించాలి. కానీ ఇవేవి కూడా మనిషికి నిలవు, ఇవేవి మనిషి దగ్గర ఉండవు. మనిషి పట్టుకెళ్ళడు. కానీ బంధాలు లేవు, ప్రేమలు లేవు. ఈరోజు డబ్బు ఇస్తే పట్టుకెళ్ళిపోతాం. ఇది సేవక చూడట్లేదు. డబ్బు కోసం చంపేస్తున్నారు, అధికారులను చంపేస్తున్నారు, కుటుంబీకులను చంపేస్తున్నారు, విచక్షణంగా నరికేస్తున్నారండి, ఆస్తుల కోసం చంపేస్తున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు మనకు తోడై ఉండకపోతే, మనం నిర్దోషులమైతే మన మీద ఈగ కూడా వాలనివ్వడండి దేవుడు. ఇప్పుడు అదే జరుగుతుంది మాకు. ప్రతి విషయంలో కరెక్ట్గా ఉన్నామని 100కి 1000 రెట్లు మేము చెప్పగలం. అందుకే మేము ధైర్యంగా ఉంటాం. యెహోవా పట్టణముని కాపాడని యెడల దాన్ని కాపాడబడదట. కావలి కాయేవారు మేల్కొని ఉండడం వ్యర్థం. ఈరోజు ఎంతోమంది బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు, గన్మెన్స్ని పెట్టుకుంటారు. వాళ్ళని డబ్బు ఇచ్చుకొనేస్తే ఇంకేముంది? మనకి సెక్యూరిటీగా ఉండే వ్యక్తులనే కొనేస్తే డబ్బులతో ఇంకా మనల్ని ఎవరు కాపాడతారు? అందుకనే దేవుని కాపుదలని అడగాలి. కనుక ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి 3 విషయాల్లో ఈరోజు క్రైస్తవుడు విడిచిపెట్టలేకపోతున్నాడు. కనుక దేని విషయంలో కూడా పిచ్చి ఉండకూడదండి. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ధనము బలము కాదయ్యా, అందచందం కాదయ్యా, పరువు ప్రతిష్ట కాదయ్యా, నీవు నాలో చూసిన
దిక్కులేని వాణ్ణని, దీన స్థితిలో ఉన్న వాణ్ణని, పెంట మీద ఉన్న నన్ను ఎత్తుకున్నావు. ధనము బలము కాదయ్యా, అందచందం కాదయ్యా, పరువు ప్రతిష్ట కాదయ్యా, నీవు నాలో చూసినది. దిక్కులేని వాణ్ణని, దీన స్థితిలో ఉన్న వాణ్ణని, పెంట మీద ఉన్న నన్ను ఎత్తుకున్నావు. ఇంతకన్నా ఏముందయ్యా నాకర్థం కాదయ్యా, ఇంతకన్నా ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా, ఊదిగి పోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా, నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా, ఊదిగి పోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. కనుక దేవుడు మీతో మాట్లాడితే మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఏది శాశ్వతం అండి? ఈ ఆనందం, ఈ డబ్బు, ఈ స్థాయి మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. మనిషి ప్రాణాన్ని తీసేసే మూడు కూడా మోషే వదిలిపెట్టి వచ్చేసాడు. మోషేని తక్కువ చేశాడా? 40 లక్షల మందిని నడిపించడానికి నాయకుడిని చేశాడు దేవుడు. కానీ విని ఎరుగని చరిత్రలో నిలిచిపోయే అద్భుతాలు ఒక మనిషి ద్వారా దేవుడు జరిగించాడు. అవి విడిచిపెడితే దేవుడు మన ద్వారా కూడా ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగని అన్నీ వదిలేసి వచ్చేయాలన్నా కాదు. ప్రతి దాంట్లో కూడా పిచ్చి, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినది మన దగ్గర ఉండదండి. యోబు జీవితంలో చూస్తే ఒకే ఒక్క మాట చెప్పాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు, ఆయన ఇచ్చినవి ఆయన తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాటలు మాట్లాడాడు. కనుక ఎక్కడ సమస్య వస్తుంది, నేను దేనికైనా ఎడిక్ట్ అవుతున్నానా, దేనికైనా బానిస అయిపోతున్నానా, ఆనందం కోసం, విలాసవంతమైన జీవితం కోసం. ఈరోజు దేవుని సన్నిధి వదిలేసి కూడా అనేక మంది విలాసవంతమైన జీవితాలని ఎత్తుక్కుంటున్నారు. విలాసవంతమైన జీవితాలు, లగ్జరీ లైఫ్ అండి మోషేది. ఎంజాయ్ చేయొచ్చు. ఐగుప్తులో ఉన్న ఆ లగ్జరీ లైఫ్ ఎక్కడా లేదు. అవసరం లేదనుకొని వచ్చేసాడు. గొప్ప స్థితి అవసరం లేదనుకొని వచ్చేసాడు. భోగభాగ్యాలు, సిరి సంపదలు అవసరం లేదనుకొని వచ్చేసాడు. ఈరోజు మనకి బ్రతకడానికి అన్నీ మనకు కావాలి, కానీ అది మన జీవితం అవ్వకూడదు. ధనమట సమస్త కీడులకి మూలం, ముఖ్య కారణం. సమస్త కీడులకి ఈరోజు చంపుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, విడిపోతున్నారు. డబ్బే మూల కారణం, ముఖ్య కారణం. అది విడిచిపెట్టి వచ్చేసాడు మోషే. కనుక ప్రభు అన్నీ నేను బ్రతకడానికి కావాలి, కానీ అది నా జీవితం అవ్వకూడదని ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? అన్నీ కావాలి. డబ్బు లేకపోతే మనిషి ఎలా బ్రతుకుతాడు? ఇల్లు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ అది మన జీవితం, మన బ్రతుకు. కొంతమందికి అదే జీవితం, అదే బ్రతుకు. పిచ్చిగా బానిసలు అయిపోతారండి.
డబ్బు కోసం ఎవరిని చంపాలన్నా, డబ్బు కోసం ఎలాంటి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పాలన్నా అమ్ముడుపోతున్నారు. కనుక జ్ఞాపకం చేసుకొని, ప్రభా ఎంత హెచ్చైనా సరే ప్రతిదాన్ని కూడా నీ కొరకు విడిచిపెట్టే అటువంటి మనస్సు, నువ్వెప్పుడు వదిలేమంటే అప్పుడు విడిచిపెట్టేసే మనస్సు నాకు కావాలి అని అడగాలి. మేము అలా ప్రార్థన చేసుకుంటాం. నీ పని కొరకు మాకు అన్నీ కావాలి, నీ పని ఎంతవరకు చేయాలో దానికి కావాల్సినవన్నీ కావాలి, కానీ ఏ రోజు నువ్వు పిలిస్తే ఆ రోజు మేము వదిలేసి వచ్చేస్తాం అనే తీర్మానంతో మేము బ్రతుకుతున్నాం. అలాంటి తీర్మానం నీలో ఎప్పుడు వస్తుందో యోసేపులాగా నేను హెచ్చిస్తాడు, మోషేలాగా నేను హెచ్చిస్తాడు, ఎస్తేర్లా నేను హెచ్చిస్తాడు. అలాంటి తీర్మానం ఎవరిలోనైనా కావాలనుకుంటే మీ చెయ్యి ఎత్తి చూపిస్తారా? ప్రార్థన చేస్తారా? అమ్మ ప్రార్థన చేస్తారు మీకోసం. మీ చేతులు ఎత్తి చూపిస్తే కనుక మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్తవు, చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. నాయన నీకు వందనాలు దేవా. మా పట్ల ఎంతో మీ కృప చూపుతున్నందుకు మీకు వందనాలు దేవా. నాయన నీకు వందనాలు. ఇక్కడున్న బిడ్డల పట్ల మీ కృప చూపుతున్నందుకు వందనాలు. తీర్మానం చేసుకొని ప్రభా మీ కొరకే బ్రతకడానికి కృప దయచేయండి నాయన. పౌలు సమస్తాన్ని నాయన నష్టంగా ఎంచుకొని, పెంటగా ఎంచుకొని తండ్రి నాయన నీ వైపే చూశాడు, గురువైపు చూశాడు. తండ్రి నీకు వందనాలు. మోషే నాయన తండ్రి ఐగుప్తిదనం కంట నాయన తన ప్రజలతో నింద అనుభవించడమే మేలని ప్రభా మోషే నాయన జీవిస్తున్నాడు. ఇంకా అనేకులు ఆ విధంగా జీవిస్తున్నారు. ప్రభా నీకు వందనాలు దేవా. నాయన మా పట్ల నీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. ప్రేమించి పిలిచి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అనేకులు నాయన ఇక్కడ ఆశీర్వదించబడ్డానికి నీ కృపలను విడుదల చేయండి నాయన. అనేకులు బాగుపడడానికి, జీవింపబడ్డానికి నాయన, అనేక విషయాలు విడిపించబడ్డానికి తండ్రి నాయన మీరు మా మధ్యలో ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నీ పని కొరకై నాయన ఇది నాయన భద్రంగా కాపాడబడ్డానికి కృప దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు. చేతులెత్తినటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మంచి జీవితాలు ఇవ్వండి తండ్రి నాయన. మీకు వందనాలు. ఏసేపులాగా, ఎస్తేర్లాగా తండ్రి నేను మొద్దుకాయలాగా ప్రభా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలాగా మంచి జీవితాలు నన్ను చేతులు ఎత్తిన బిడ్డల మీద పొయ్యండి, సహాయం చేయండి. జీవాధిపతి నీకు వందనాలు. ఒక క్రమంగా బ్రతకడానికి నేర్పించండి. అక్రమంగా బ్రతకకుండా నాయన క్రమంగా బ్రతికే జీవితాలు దయచేయండి నాయన. నీకు వందనాలు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని చెప్పిన దేవుడు, నీ గొప్ప కార్యాలు వారి పట్ల విడుదల చేయండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. అనేకమైన కుట్రలు పన్నప్పటికీ కూడా తండ్రి నీవు తోడైండి నడిపిస్తే ఎవ్వరూ ఎటువంటి హాని చెయ్యలేరు ప్రభా. నీకు వందనాలు నాయన. మమ్మల్ని అనేక సార్లు తప్పించారు, మీకు వందనాలు. ఇప్పుడు కూడా నాయన తప్పిస్తున్నందుకు వందనాలు. నీ దయగలిగిన హస్తం చేత మమ్మల్ని నడిపించండి నాయన. ఇక్కడ నాయన అటువంటి శ్రమలు అనుభవిస్తున్న బిడ్డలందరినీ తప్పించండి, విడిపించండి నాయన. నీకు వందనాలు. మీ కొరకు భాగ్యవంతులుగా చేయండి, సహాయం చేయండి నాయన. మీకు వందనాలు. మీరే మహిమ పొందండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి జీవించడానికి సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశల